తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనం. సర్వశక్తుడు నీకు అపరంజిగానూ ప్రశస్తమైన వెండిగానూ ఉండును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, పాపముల విషయమై పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందితే కలుగు మేలులు స్నేహితుడైన ఎలీఫజు యోబుకు తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చెను. దేవుడు వెండిగానుంటే జరుగు కార్యములేవనగా, నీవు గొప్పవాడవవుదువు, నీవు వర్ధిల్లబడదువు, నీవు సంరక్షించబడదువు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నీవు దేవుణ్ణి సంపాదించుకోవడానికి అడ్డుగా ఉన్న వాటన్నిటినీ అనగా పూర్వపు అలవాట్లను, స్నేహితులను, ఆచారములను విడిచిపెట్టుము. దేవుడు నీకు వెండిగా ఉండి అవసరాలు తీర్చును. తన కృపలో నిన్ను భద్రపరచి నీకు క్షేమాభివృద్ధి కలుగజేయును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.